ఇది నా వాగ్దానము. కీర్తనలు 103:13. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినమున దేవుడు ఏమంటూ ఉన్నారంటే, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్టు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలిపడను. ఎలాగ జాలిపడతారు అని అంటే, ఎల్లప్పుడూ కూడా జాలిపడి ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన ఎల్లప్పుడూ కూడా విడవక వారితోనే ఉండి వారిని చక్కటి బాటలో నడిపిస్తారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని యొక్క వాగ్దానము మనల్ని ఎలా బలపరుస్తూ ఉన్నది అంటే, కుమారుల ఎడల జాలిపడినట్లు అంట. మన బిడ్డల పక్షాన మనము ఎంతో దయతో కృపతో వారిని నడిపించుకుంటాము. అలాగే మన ఎడల ఆయన యొక్క జాలి దయ కృపతో మనల్ని నడిపిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలియ ఉన్నది. మనము మట్టి వారమని ఆయన జ్ఞాపకం చేసుకొంచున్నాడు. నరులు ఆయువు గడ్డి వలె ఉన్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయను, దాని మీద గాలి వీచగా అది లేకపోవును. అవునండి, మనము ఎలాంటి రీతిలో మనము చేయబడ్డాము అని అంటే, ఆయనకి సమస్తమును తెలుసు. మన యొక్క ఆయుష్ ఎంతది, మనము ఎలాంటి వారము అన్నీ కూడా ఆయనకు తెలుసు. కాబట్టినే మన మీద దినదినము జాలిపడి మనల్ని ఎంతగానో సంరక్షిస్తూ ఉంటారు. ఆయన సంరక్షిస్తేనేనండి మన యొక్క జీవితాలలో ఎంతగానో వెలుగుమయంగాను ఎంతో సమృద్ధికరమైన జీవితమును, అలాగే మన యొక్క కుటుంబంలో సంతోష సమాధానకరమైన దినములు గడుపుతాము. అంతేగాని మన యొక్క జీవితంలో ఆయన కృప లేకపోతే ఎటువంటిది కూడా మనము ఘనత కానీ ఆయన యొక్క చిత్తం ద్వారానే మనము మన యొక్క జీవితము గడుపుతుందని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మన యొక్క జీవితాలలో అల్పులము, ఎటువంటి యోగ్యత లేని వారమని, మళ్ళీ ఆయన యొక్క కృపతోనే మన జీవితము కట్టుకోగలుగుతామని, దినదినము మన ఎడల ఆయన జాలిపడుతూ ఉంటారని మనం మర్చిపోకుండా ఎల్లప్పుడూ కూడా ప్రతిదినము ఉదయమునే ఆయన పాదాలు పట్టుకుని ఆయనని మనము గోజాడుకుంటూ మనము బ్రతకాలి అని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ యొక్క కృపా కనికరాస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడుగా మీరు ఉన్నారు నా ప్రభువా. నాయన, నా తండ్రి, మమ్మల్ని నాయన ఎంతగానో మా మీద జాలిపడి నాయన, నా తండ్రి, కుమారుని ఎలాగైతే తండ్రి జాలిపడతారో అలాగ జాలిపడి నాయన మా యొక్క ప్రతి అవసరతలు తీర్చి నాయన మేము చేసే పాపములను నాయన క్షమించి మమ్మల్ని ఎంతగానో మీ యొక్క కృపలో నడిపించే దేవుడిగా ఉన్నారని మరొకసారి నాయన, నా తండ్రి, మీ వాగ్దానంతో వాక్యంతో బలపరిచినందుకు నీకు వందనాలు నాయన. నా తండ్రి, ఈ దినము పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారికి రావాల్సిన బహుమానం వారికి తెచ్చేయండి అయ్యా. నా ప్రభువా, నా తండ్రి, మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి బిడ్డలని వారి యొక్క ఆరోగ్యములు, వారి చేపలు, వారి ఉద్యోగములు, వారి చదువులు, వారి యొక్క నాయన ప్రతిదీ కూడా నాయన దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి, షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచే యెహోవా నేను అన్నారు నాయన. మంచి మందులు కనిపెట్టడానికి సహాయం చేయండి, మంచి వ్యాక్సినేషన్స్ నాయన కనిపెట్టడానికి సహాయం చేయండి. ఎటువంటి వైరస్లు నాయన భూమి మీదకి రాకుండా సహాయం చేయండి నాయన. భూకంపాలు, వరదలు, అలాగే సునామీలు ఏమీ రాకుండా నాయన భూమిని భద్రపరచండి నాయన. మీరు నాయన భూమికి పునాదులు వేశారు నాయన. నా తండ్రి,
సముద్రాలకి ఆనకట్టలు కట్టారు నా ప్రభు నాయన. కాబట్టి నాయన అవి మీ యొక్క మాట చొప్పున నాయన ఎంతగానో నా ప్రభు అవి మసులుకుంటాయి. అట్టి రీతిగానే నా ప్రభు మనుషులు కూడా నాయన మీరు చెప్పిన ఆజ్ఞలు చొప్పున నడుచుకుంటూ వారి జీవితాలను కట్టుకోవడానికి, అలాగే వారి జీవితంలో సమృద్ధి అయిన, సంతోషకరమైన, ఆనందకరమైన, మరి దీవెనకరమైన జీవితము నాయన పొందుకోవడానికి మీరు సహాయం చేయండి అయ్యా. నాయన సహాయం చేసే దేవుడు అయ్యా, గొప్ప దేవుడివి. అడక్క మునిపే నాయన ప్రతి అక్కర తీర్చిన దేవుడు మా తండ్రిగా మీరు ఉంటూ ఉన్నారు నాయన. నాయన నా తండ్రిగా జాలిపడి నాయన మా మీద ఎల్లప్పుడూ కూడా మీ కృపని అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.